అక్కడ ఒక కత్తిరించాడు. ఎలా? ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమిటి? మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి? మేనిఫెస్టోలో 20% మద్యం షాపులు గీత వృత్తిదారులకు కేటాయిస్తానని చెప్పి 10% కుదించడం అంటే కత్తి ఎవరిది? కట్ చేయడం ఎవరు? కత్తిరించింది ఎవరు? ఒకసారి ఈ పత్రికా యాజమాన్యం ఆలోచించాలి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే కత్తిరించిన మీరు, కత్తితో నరికిన మీరు 20% రిజర్వేషన్స్ ప్రకటిస్తానని చెప్పి 10% షాపుల్ని ప్రకటించి, అందున కూడా అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో మరలా వీరిని వెనకబడిన వర్గాలుగానే చూశారు. అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు గుర్తులేదా? 10% షాపులు కేటాయించడానికి ఇంకొక 6 మాసాల అదనం కాలం కావాలా? వ్యాపారంలో మీ శాసనసభ్యులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాల్లో అనువైనటువంటి కూడళ్ళు అంటే మంచి ప్లేసులన్నీ కూడా వాళ్ళే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలని కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా? ఆనాడు వ్యాపారం చేసేటువంటి సమయంలో వారికి అవకాశం కల్పించలేదు. ఇవాళ మీరు 10% షాపుల్ని కేటాయిస్తూ ఒక జీవోని ఇష్యూ చేశారు. అందులో లైసెన్స్ ఫీజులో 10% కుదింపు అన్నారు. అంటే ఇందులో మతలబు ఏమిటి? గీత కులాల వారు ఎవరైతే కళ్ళు గీత సొసైటీస్ ఉన్నాయో ఆ కళ్ళు గీత సొసైటీల్లో పనిచేస్తున్న వారికి కళ్ళు అమ్మకాలు తగ్గిన కారణం చేత సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయ జీవనం కోసం మీరు ఈ పాలసీ తీసుకున్నట్లయితే వారికి నాడే ఈ షాపుల్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. అక్కడ మీరు ఎస్కేప్ అయ్యారు. ఇవాళ మళ్ళీ షాపులు కేటాయింపన్నారు. షాపులు కేటాయించే సమయంలో 6 మాసాలు గడిచిపోయింది. ప్రధాన కూడళ్ళన్నీ కూడా మీ కేడర్ కానీ ఈ మద్యం వ్యాపారం చేసేటువంటి మీ శాసనసభ్యుల మీద అనేక మంది మీద ఆరోపణలు వచ్చాయి. మాకు 25% షేర్ ఇస్తేనే షాపులు ఓపెన్ అవుతాయని ఎక్సైజ్ శాఖను బెదిరించినటువంటి అనేక ఉదంతాలు మనం విన్నాం. మళ్ళీ ఈరోజు కూడా మీరు ఎవరికి కేటాయిస్తున్నారు? గీత కార్మికులకు కేటాయిస్తున్నారా? లేకపోతే మీ శాసనసభ్యులు అనుకూలమైనటువంటి ఆ కులం నాయకులకు కేటాయిస్తున్నారా? కులంలో పుట్టిన నాయకులకు కేటాయిస్తే మీరు స్వార్థపరులు. ఎందుచేత? నిజంగా ఈ వృత్తిని కోల్పోయి నష్టపోయినటువంటి వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయం సమకూరేటట్టుగా మీరు ప్రయత్నం చేయట్లేదు. కళ్ళు గీత సొసైటీలకి ఇది కేటాయించేటువంటి క్రమం అయితే ఆ గీత సొసైటీలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లో కొంత వెలుగు వస్తుంది. అంటే ఎప్పటికీ కూడా మీకు బీసీలంటే చులకనే. ఎందుచేత? ఏది చెప్పినా మీరు వింటారు బీసీలు అనేటువంటి ఒక అతి నమ్మకం. బీసీలు నష్టపోయారు. ఎంతకాలం? మీ పాలనలో 83లో తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మీకు నిలిచినటువంటి బీసీలని మీరు ఏ విధంగా విస్మరించారన్నప్పుడు ఆలోచన చేసినట్లయితే విద్యకు దూరం చేశారు, వృత్తులకు పరిమితం చేశారు. వృత్తులకు పరిమితమైన వారు విద్యకు దూరం అయితే సమాజాన్ని ఎరగడానికి వాళ్ళకు ఒక 2 డికేట్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకసారి అది తెలుసుకున్నారు. అంతే. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. మీరు ఆలోచించండి. సమాజంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఆనాటి వరకు బీసీ కులాల్లో ఎవరైనా పుట్టినవారుంటే ఈ గీత కులాలే ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నాను. గీత కులాల్లో పుట్టిన పిల్లలు 10వ తరగతి తర్వాత చదవాలంటే వారికి సరైనటువంటి ఆర్థిక సహాయం లేక విద్యను అక్కడితోటే ఆపేశారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత మహానుభావుడు ఒక్క మాట చెప్పాడు. ఆయన పిల్లల్లో విజ్ఞత ఉంది, విజ్ఞానం ఉంది, దానికి
తల్లిదండ్రులకు తపనుంది చదివించాలని, తపనున్నా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు. ఆ పిల్లలకు నేను తండ్రిని అవుతాను, ఇది నా బాధ్యత, ఇది ప్రభుత్వ బాధ్యత అని ఆలోచించాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఆనాటి వరకు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ అనేక మంది కాలేకపోయినటువంటి వారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బీసీ కులాల్లో పుట్టిన అనేక మంది ఇవాళ ఉన్నత విద్యను అభ్యసించారు. ఇది వాస్తవం, ఇది చరిత్ర. బీసీలకు న్యాయం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. బీసీలని ఉన్నతులుగా చూడాలనుకున్నది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. బీసీల ఎదుగుదలకు అవసరం ఏమిటి తెలుసుకున్నది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. బీసీలు ఎదగాలంటే దానికి విద్య మాత్రమే సరైన ఆయుధం అని తెలిసింది ఎవరికి? రాజశేఖర రెడ్డి గారికి. ఇవాళ అదే ఫీజు రియంబర్స్మెంట్ని ఇవాళ కూడా మీరెప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను అనగదొక్కడమే మీ ధ్యేయంగా పెట్టుకుంటారు అనేటువంటిది సత్యం. ఈ సత్యాన్ని మీరు ఏమార్చడం కోసం మీకున్నటువంటి పత్రికా బలం చేత, మీకున్న మీడియా బలం చేత బీసీలను అనగదొక్కాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు.